కాంగ్రెస్ జెండా ఎత్తిందే కథనారంగం తొక్కిందే. అమ్మరా బాబోయ్, నన్ను వదిలిపెట్టేటట్లు లేరురా నాయనా. వస్తున్నా వస్తున్నా. ఎవరండి? ఎవరండి? ఓహో మీరా, చెప్పండి ఏంటి? మిక్సీ గ్రైండర్, స్మార్ట్ వాచ్ ఇస్తారా? అది పాత పద్ధతి బాబు. మా ఆవిడ వాట్సాప్లో చూసింది, పక్క వీధిలో ఐఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారట. కనీసం మీరు ఐప్యాడ్ అని ఇవ్వరా? పోనీ పక్కింటి పిచ్చాయికి ఇచ్చినట్టు మాకు హెలికాప్టర్ షాట్ ఏదైనా ఉందా? లేదు కదా. అయితే వెళ్ళండి, అక్కడే ఓటేస్తా. వస్తున్నా. ఎలక్షన్లు ఇంటవరి చంపేట్టున్నారా నాయన. వచ్చారా? రండి. మా డ్రైనేజీ సమస్య గురించి అడుగుదామనుకున్నా. మొన్న వర్షానికి మా వీధిలో చేపల చెరువు తయారైంది తెలుసా? మీరేమో ఇది మేం తెచ్చిన అభివృద్ధి అని ఫ్లెక్సీలు కట్టిండ్రు. ఆ చేపలు పట్టుకోవడానికి మేము వలలు కొనుక్కోవాలనా, లేకపోతే మీరేమైనా సప్లై చేస్తారా? మా పిల్లలు స్కూల్ మానేసి ఈత ఒట్టు నేర్చుకుంటారు ఆ చెరువులో. వచ్చేసారి మళ్ళీ వర్షాకాలంలో మా ఇంట్లో నీళ్లు పంపించి స్విమ్మింగ్ పూల్ కట్టించారు. అప్పుడు చూస్తా. ఓట్లు. అయ్యో, అభ్యర్థి గారే వచ్చేశారా? నమస్కారం అండి. కానీ నాకు ఒక చిన్న డౌట్. మీ గుర్తు ఏంటండి? నిన్న చూస్తే కాలీఫ్లవర్ అన్నారు కదా, ఇందాక వచ్చి ప్రెషర్ కుక్కర్ అన్నారు కదా. అసలు మీకు ఓటు వెయ్యమంటారా లేక వండుకోమంటారా? సగం గుర్తేమో మీ టీషర్ట్ మీద ఉంది, సగం గుర్తేమో మీ కార్ మీద ఉంది. అసలు మీ గుర్తేంటో మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక రండి ఓట్ల కోసం. అప్పటిదాకా మా డోర్ లాక్ ఉంటుంది. భలే దొరికారే. అయ్యా, మళ్ళీ మరొచ్చారా నాయన? ఈరోజు వదిలిపెట్టేటట్లేరుగా. అమ్మో, వదిలిపెట్టండి సార్. వద్దు. ఎన్నికల ముందు మా కాళ్ళు పట్టుకుంటారు, ఎన్నికల తర్వాత మేము మీ చుట్టూ తిరిగి మీ కాళ్ళు పట్టుకోవాలి. అసలే నాకు కాళ్ళ నొప్పి ఉంది. మీకు దండం పెడతా, మీరు వెళ్ళండి. ఆ రోడ్డు మీద ఉన్న గుంతలేందో చూసుకోండి, వాటిని పూడ్చే ప్రయత్నం చేయండి. నాకు ఇష్టమైతే రేపు వచ్చి ఓటు వేస్తాను. నేను తప్పకుండా రేపు వచ్చి మీకే ఓటు వేస్తాను. దండాలు దస్కరాలు వద్దండి, వెళ్ళిపోండి. ఈ రాత్రికైనా మంచిగా నిద్రపోనివ్వండి నన్ను. వెళ్ళండి, ఎన్నికలకు మీకు దండం పెడతాను, వెళ్ళండి. అంతే, జుట్టు లేకుంటే కాళ్ళు. ఎన్నికల ముందు ఇలాగే పట్టుకుంటారు, తర్వాత జాడిచ్చి తంతారు. ఆలోచించి మంచి వాళ్ళకి ఓటు వేయాలి.